ఇప్పుడు శివుడు తన కుమారులను ఉద్దేశించి, "మీరు ఇద్దరిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ జలాలలో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో, వారే ఈ విఘ్న గణాధిపత్యానికి అధిపతులవుతారు" అని శివుడు అన్నాడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద బయలుదేరాడు. గజముఖుడు నిస్సహాయుడై, "తండ్రి, లంబోదరుడను, మందగమనుడను అయిన నేను ఈ పరీక్షలో విజయం సాధించడం కష్టసాధ్యం కనుక తరుణోపాయం మీరే చెప్పాలి" అని శివుణ్ణి వేడుకున్నాడు. వినాయకుని వినయానికి సంతోషం చెందిన పరమశివుడు అతనికి నారాయణ మంత్రం ఉపదేశించాడు. నారములు అంటే జలములు. సృష్టిలోని జలములన్నీ నారాయణుని అధీనములు. ఇక సృష్టికి ప్రతిరూపాలు తల్లి, తండ్రులు. ఈ రహస్యం శివుని ద్వారా తెలుసుకున్న వినాయకుడు వెంటనే నారాయణ మంత్రాన్ని పఠిస్తూ తన తల్లి, తండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు 3 సార్లు ప్రదక్షిణం చేసి తన తండ్రి పక్కనే కూర్చున్నాడు. ఆ మంత్ర ప్రభావం చేత వినాయకుడే తనకన్నా ముందుగా 3,50,00,000 నదులలో స్నానం చేసి రావడం కుమారస్వామి చూసి ఆశ్చర్యపడి కైలాసానికి వచ్చాడు. అక్కడ తన తండ్రి పక్కన కూర్చొని ఉన్న వినాయకుడిని చూసి తన అజ్ఞానానికి పశ్చాత్తాపం చెందాడు కుమారస్వామి. అన్నయ్యకు నమస్కరించి, "తండ్రి, అన్నగారి మహిమ తెలియక విఘ్నగణాధిపత్యం కావాలి అని అడిగాను. క్షమించండి. పరీక్షలో విజేతగా అయిన అన్నయ్యకే విఘ్నగణాధిపత్యం ఇవ్వండి" అన్నాడు. ఆ రోజు వినాయకుని జన్మదినం. తన పుట్టినరోజు నాడే వినాయకుడు విఘ్న గణాధిపతిగా అభిషిక్తుడై సర్వలోక పూజితుడిగా అర్హతను సంపాదించుకున్నాడు. ఆనాటి